హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను మిర్చి బజ్జీని చేసి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా, బజ్జీ లోపల మెత్తగా, అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట బండిల పైన అమ్మే బజ్జీ కన్నా ఇది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే టిప్స్తో పాటు నేను చెప్తున్నానండి. పైన వర్షాకాలంలో వాన పడుతుంది కదా, ఈ టైంలో మనము ఈ వాతావరణం అనేది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇంట్లోనే వేడివేడిగా ఈ బజ్జీలు తింటుంటే చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఒక 10 మిర్చిని నేను ఇలా తీసుకున్నానండి. ఈ 10 మిర్చీలు లేకపోతే ఎక్కువ స్పైసీ ఉంటే తక్కువగా తీసుకోండి. ఇలా మిర్చీలన్నిటిని నేను కట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా పొడుగా ఉన్నావు కాబట్టి. తక్కువ స్పైసీ ఉన్న మిర్చిని యాడ్ చేసుకోండి. ఒక బౌల్లో శనగపిండి 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి, అంటే బియ్యం పొడిని. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇందులో మెయిన్గా జొన్న పిండిని వేసుకోండి. ఇది వేయడం వలన ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది కాబట్టి సోడాని, అంటే సోడాని యాడ్ చేసుకోండి. అజ్వాన్ అంటారు కదండి, వాముని కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ టిప్ ఏమంటే, బజ్జీలు బాగా క్రిస్పీగా రావాలంటే ఇలా వేడి ఆయిల్ మాత్రం 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ అండి. బజ్జీలు క్రిస్పీగా కావాలంటే ఇది మాత్రం ఇలా మిక్స్ చేయవద్దు. చూడండి, ఇలా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ని కొన్ని వేసుకుంటూ ఇలా థిక్గా, మనము జారుగా కాదండి, థిక్గా వేసుకోవాలి. అప్పుడే బజ్జీలు అనేది బాగా పొంగుతవి, ఎక్కువ ప్లఫీగా ఉంటుందండి. ఇలా మనం ఎంత విస్కర్ సాయంతో బాగా కలుపుకోవాలి, లేకపోతే హ్యాండ్తో అయినా బాగా కలుపుకోవాలండి. మెయిన్ కలుపుకోవడమే చాలా ముఖ్యమండి. ఎంత కలుపుకుంటే ఇలా చూడండి, వేలు పడితే ఇలా బజ్జీ అనేది, పిండి అనేది ఇలా అత్తుకొని పోవాలి. వేడి ఆయిల్లో, హై ఫ్లేమ్లో ఉన్న ఈ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీల్ని విడవాలండి. అప్పుడే కరెక్ట్గా బజ్జీలు అనేది లోపల వరకు బాగా కుక్ అవుతాయి. చూడండి, ఆయిల్ పైన ఇలా వేస్తూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బజ్జీలు అనేది బాగా కుక్ అవుతామండి. జస్ట్ పొంగుతో కూడా అంతే బాగా పొంగుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బయట బండి పైన అమ్మే ఈ టిప్స్ని నేను మీకు చూపిస్తున్నానండి. ఈ టిప్స్తో పాటు మీరు బజ్జీలు ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీగా బాగా వస్తాయి. అంతే టేస్టీగా, క్రిస్పీగా వస్తామండి. ఇంకా కొద్ది మనకి క్రిస్పీగా రావాలంటే ఇంకొక టిప్ చూడండి. ఇక మనం ముందుగానే మనము ఆయిల్లో బజ్జీలు వేసుకున్నాం కదా, మరి ఒకసారి ముందే తీసి పెట్టుకున్న బజ్జీని మరి ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. 50 సెకండ్స్ అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే నిజమైన క్రిస్పీగా వస్తామండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బయట హోటల్స్ చేస్తారండి. ఈ టిప్ని మీకు చూపించాను. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. మనము ఈ బజ్జీలు వేసుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, దానికన్నా ముందు హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, నేను అలా అన్నిటిని వేసుకున్నాను. ఒక్క సైడ్ మాత్రం బజ్జీలో మిరపకాయ అనేది కనిపించాలండి. అప్పుడే చాలా బాగా పొంగుతాయి. ఇలా పైన ఆయిల్ అనేది బజ్జీల పైన ఇలా మనం వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్గా వస్తామండి. చూడండి, నేను అన్నిటినీ ఇలా చేసుకున్నాను. పల్లీని కూడా ఇలా నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇలా మనకు స్టఫ్డ్గా బజ్జీలు కావాలంటే నేను ఇలా బాగా కట్ చేసుకున్నాను. అందులో ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని ఇందులో స్టఫ్ చేసుకున్నాను. మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న ఈ పల్లీని కూడా ఇందులో ఇలా స్టఫ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ మనం అలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఈ స్టఫ్ది కాకుండా వట్టిదైనా బజ్జీని మనం తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అన్నంతో అయినా, అలా ఊరికే అయినా స్నాక్స్తో పాటు తింటే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఈ బజ్జీని ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్